బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు సీఎం రేవంత్ వెళ్లనున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ముఖ్యమంత్రి బయలుదేరారు. సీఎం దంపతులు పుష్కర స్నానం ఆచరించనున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందేళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 6 రాష్ట్రాల నుంచి దాదాపు 50 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం 35 కోట్లు కేటాయించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, మరి సరస్వతి పుష్కరాలకు కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సొంతంగా బయలుదేరినట్లు కూడా సమాచారం అందుతుంది. ఇంకా ఎంతసేపట్లో పుష్కరాల ఘాటుకు చేరుకునే అవకాశం ఉంది? అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి జూబ్లీ శ్రీనివాస్ నుంచి కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకొని ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో కాళేశ్వరం బయలుదేరారు. ఈ రోజు సాయంత్రం కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సరస్వతి పుష్కరాల్లో కూడా ఆయన పాల్గొంటున్నారు. ఆయన కుటుంబ సమేతంగా ప్రస్తుతం ఆయన బయలుదేరి వెళ్లారు. అయితే కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్ లో ఏర్పాటు చేసినటువంటి 12 అడుగుల సరస్వతీదేవి ఏకశిలా విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతా ఉన్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలు ఆచరించి ఆ తర్వాత కాళేశ్వర ముక్తేశ్వరుని దర్శించుకోబోతున్నారు. ఇక అనంతరం సరస్వతి ఘాట్ లో సరస్వతి నవరత్న మాల హారతి దర్శనం కూడా కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. అది ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే శ్రీధర్ బాబు అక్కడే ఉండి ఈ రోజు ఉదయం ఆయన పుణ్యస్థానాలు ఆశ్రయించి కూడా కుటుంబ సమేతంగా భగవంతుని దర్శించుకున్నారు. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ తో పాటు మరికొంతమంది జిల్లా నేతలు కూడా సీఎంతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరస్వతి పుష్కరాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అనేక ఏర్పాట్లు పూర్తి చేసింది. అక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్ తో పాటు పరిసర ప్రాంతాల్లో టెంట్ సిటీ ఎవరైతే అక్కడ స్టే చేస్తారో వాళ్ళ కోసం ఆ టెంట్ సిటీతో పాటు అనేక రోడ్ల విస్తరణకు సంబంధించిన వ్యవహారాలతో పాటు అక్కడ పుష్కర ఘాట్ ను కూడా ప్రత్యేకంగా నిర్మించడం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి సరస్వతి పుష్కరాలు అనేవి కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి దీనికి సంబంధించి ఒక ప్రత్యేక బడ్జెట్ ను కూడా దేవాదాయ శాఖ సంబంధించి 35 కోట్ల రూపాయల బడ్జెట్ ను విడుదల చేసింది. అయితే ఈ పుష్కరాలకు సంబంధించి కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్న ఈ పుష్కరాలు ఈ నెల చివరి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఒక తెలంగాణ నుంచే కాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఆ పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున 50 లక్షల మంది భక్తులు ఈ యొక్క పుష్కరాల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది. అవసరమైతే అంతకంటే మించి కూడా వచ్చే అవకాశం కూడా, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా కుటుంబ సమేతంగా భక్తులు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క పుష్కరాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఈ రోజు అయితే మరి కాసేపట్లో ఆయన కాళేశ్వరం చేరుకొని అక్కడ జరిగేటువంటి పుష్కర వేడుకల్లో కూడా పాల్గొనబోతున్నటువంటి పరిస్థితి. అయితే వాసు, ఇటు తెలంగాణ ఏర్పడ్డాక కూడా మొదటిసారిగా జరుగుతున్న సరస్వతి పుష్కరాలు కాబట్టి దీనిపై భక్తులు ఎలా స్పందిస్తున్నారు? ఎందుకంటే మనం చూస్తున్న ఇప్పటి వరకు ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా చేశారు. సో ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా, అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా వెళ్లనున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ సెపరేట్ గా ఏర్పాట్లు ఏమైనా చేశారా? భక్తులకు కూడా ఎంతమందికి అనుమతించే అవకాశం ఉంది? ఖచ్చితంగా కూడా భక్తులకు సంబంధించి ఇప్పటికే దేవాదాయ శాఖ గత కొంతకాలంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఆ జిల్లా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఎప్పటికప్పుడు కూడా మంత్రులు అక్కడ ఉండి పర్యవేక్షిస్తున్న దగ్గరుండి పర్యవేక్షణ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ కొండ సురేఖతో పాటు అక్కడే ఉన్నటువంటి 2 మంత్రులు కూడా ఏర్పాట్లను కొంతకాలంగా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తా ఉన్నారు. ప్రధానంగా భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో భద్రత విషయంలో కావచ్చు, రక్షణ విషయంలో కావచ్చు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇప్పటి వరకు కూడా అక్కడ ఏదైతే త్రివేణి సంగమానికి సంబంధించి కూడా సరస్వతి నది అంతర్భాగంగా ప్రవేశిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ సరస్వతి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి తొలిసారి 17 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీన్ని ఈ రోజు ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. కాబట్టి భక్తులకు సంబంధించి ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం త్రివేణి సంగమం వద్ద జరిగేటువంటి పుణ్యస్థానాల విషయంలో కావచ్చు, కాళేశ్వర ముక్తేశ్వరుడి దర్శన విషయంలో కావచ్చు పూర్తి స్థాయిలో అన్ని ప్రత్యేక ఏర్పాట్లు అక్కడ భక్తులకు సమ్మర్ నేపథ్యంలో కూడా ఎండ తాకిడి లేకుండా కావచ్చు, అక్కడ స్నానాల విషయంలో కానీ పుష్కర ఘాట్ల విషయంలో కానీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. రైట్ వాసు, థ్యాంక్ యూ. సో ఇక అటు సరస్వతి పుష్కర ఘాట్కి అయితే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. ఇప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరారు సీఎం రేవంత్. అయితే మరి కాసేపట్లో పుష్కర ఘాట్లో కుటుంబ సొంతంగా కూడా పుష్కర స్నానం ఆచరించనున్నారు.